నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ముచ్చిన బాలరాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన సమితి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటుతో ప్రజల ఆకాంక్షలు నెరవేరే దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు దర్పల్లి గ్రామ ప్రజలకు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం ప్రతి పేదవాడు ఇంటికల నిజం చేయడానికి ఈరోజు 2500 నూతన గృహాలను మంజూరు చేయడం జరిగింది. దీనితో పాటుగా గతంలో మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇస్తే ఓన్లీ దర్పల్లి గ్రామంలోనే 90 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ గృహాలు కూడా పూర్తిగా చివరి దశలో ఉన్నాయి. నిన్న సీఎం గారి ఆదేశాలనుసారం, మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నిన్న 6 ఇండ్ల గృహప్రవేశాలు జరపడం జరిగింది. దీంతో పాటుగా ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇందిరమ్మ గృహాలు కానీ, ప్రతి పేదవాడు ఇందిరమ్మ ఇల్లుతో పాటుగా దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మొదటిసారి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆయన పాలకవర్గం మొదటిసారి ఆవిర్భావ మంటలు పాలకవర్గానికి వచ్చిన తర్వాత మొదటిసారి చేయడం చాలా వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా మరి ఈరోజు జరిగే కార్యక్రమానికి హాజరై మరి అందరూ పాల్గొనడం సంతోషకరం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఆసరా పెన్షన్ కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరికీ అందిస్తుంది. ఎవరు కూడా ఇది కావాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. అర్హులైన వాళ్ళందరికీ పథకాలన్నీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాలక వర్గానికి మరోసారి కృతజ్ఞతలు. జై తెలంగాణ. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. భూపతి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. భూపతి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దర్పల్లి గ్రామ మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో నడిచినప్పటికీ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాన ఇల్లు లేని నిరుపేదలు ఉండవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరం 3,50,000 ఇల్లు నిరుపేదలకు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని. దాంట్లో భాగంగా నిన్న ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం అనేది
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విషయం. ఇంతవరకు భారతదేశ స్వతంత్రంలో ఏ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఒక్కరోజు 1,00,000 ఇండ్ల గృహప్రవేశం. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అదే రకంగా జిల్లా వైస్ చైర్మన్ అయినటువంటి చిన్నబాలరాజు గారి అధ్యక్షతన, అదే గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన మరి మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పాల్గొని మరి 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దర్పల్లి మండల ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే 69లోనే ఎంతో కొట్లాడి లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు తెలంగాణ ఇవ్వాలని చెప్తే ఇవ్వకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి చిన్నారెడ్డి గారు అప్పుడే కొట్లాడి 10 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అప్పటికి తెలంగాణ రాకపోతే మరి సోనియమ్మ గారు కళ్ళు తెరిచి అయ్యో తెలంగాణ వాళ్ళు బాధపడుతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, ఖచ్చితంగా మేము తెలంగాణ ఇచ్చి తీరాలని పట్టుతోని సోనియమ్మ గారు ముందుకొచ్చి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి మనం అంతా ఎంతో రుణపడి ఉంటాం. ఎన్నో రోజుల నుంచి ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మన తెలంగాణను ఈరోజు మనం చేసుకొని ముందుకు నడుస్తున్నామంటే ఇదంతా సోనియమ్మది, రాహుల్ గాంధీ గారిది. ఈరోజు ఈ 3 సంవత్సరాల నుంచి మరి రేవంత్ రెడ్డి గారి దాంట్లో చెప్పగా తప్పది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తూ మరి ఎన్నో ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఒక్కరికి కూడా బియ్యం కార్డు అనేది లేకుండే